లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, టీడీపీ కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ కాక రేపుతోంది. దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయింది కూడా. అత్యుత్సాహం వద్దని నేతలను భావించింది టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత 4-5 రోజులుగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీలో కాకరేపుతుంది. ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన ముందే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ స్టేజ్ పైనే మాట్లాడారు. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వాలు కోటి నుంచి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ దని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగలంతో ఆయన సమాధానం చెప్పారని, నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మరికొందరు టీడీపీ నేతలు కీలకంగా ఉన్నవారు సైతం ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు. మరోవైపు జనసేన నుంచి దీనికి కౌంటర్ అటాక్ మొదలైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి తప్పులేదు, కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలంటూ కామెంట్లు పెట్టసాగారు. దీంతో అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ముప్పు ఉంటుందని భావించి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై ఎవరు కామెంట్లు చేయవద్దని స్పష్టం చేసింది. దావోస్ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూకి తెరదించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేతల డిమాండ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దని నేతలకు టీడీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.